नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा। ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో గుడ్డి ఇల్లు అంటే ఏమిటి, ఇదేంటండి ఇళ్లలో కూడా గుడ్డి ఇల్లు ఉంటాయా అని మీరు అనుకోవచ్చు. 100% గుడ్డి ఇల్లు అనేది ఉంటుంది. అది ఏ విధంగానో చూడండి. ఇది ఒక ఇల్లు అనుకుందాం, ఇది ఒక ఇల్లు అనుకుందాం. రెండు ఇంటికి తేడా ఏంటంటే ఈ ఇంటికి ఒక ముఖద్వారం, ఈ ఇంటికి ఒక ముఖద్వారం, ఈ ఇంటికి ఒక కిటికీ, ఈ ఇంటికి 2 కిటికీలు. గుడ్డి ఇల్లు అంటే ఏంది అర్థం అంటే ఒక ముఖద్వారానికి ఒకే కిటికీ ఉన్నటువంటి ఇంటిని గుడ్డి ఇల్లు అంటారు. ఒక ముఖద్వారానికి ఇరువైపులా 2 కిటికీలు ఉన్నటువంటి ఇల్లును నెంబర్ 1 ఇల్లు అంటారు. ఇది శాస్త్రం. గుడ్డి ఇల్లు అంటే మీరు ఎంత మంచిగా ఇల్లు కట్టుకున్నా, ఎన్ని లక్షలు పెట్టి ఎలివేషన్ చేసుకున్నా, ఎన్ని లక్షలు పెట్టి వుడ్ వర్క్ చేసుకున్నా ఇది గుడ్డి ఇల్లే. తర్వాత మీరు లక్షలు పెట్టకపోయినా శాస్త్ర ప్రకారంగా నిర్మించుకొని ఎలివేషన్ అటు ఇటు అయినా 2 కిటికీలు ఉన్నటువంటి దీనిని నెంబర్ 1 అంటారు. అంటే దీనికి ఖర్చుతో సంబంధం లేదండి, నేను ఉదాహరణగా చెప్తున్నాను. ఖర్చు ఎంతైనా పెట్టుకోండి, దీనికి ఇంకా ఖర్చు ఎక్కువ పెడితే ఇది అమోఘం, అద్భుతం. ఇది మీరు ఎంత పర్ఫెక్ట్గా చేయాలనుకున్నా కూడా ఇది గుడ్డి ఇల్లుగానే పరిగణించబడుతుంది. మరి దీనికి రెమెడీ ఏంటి చెప్తున్నాను కదండి. అటు ఇటు 2 కిటికీలు ఖచ్చితంగా ఉండాలి. మీరు ఈ గుడ్డి ఇళ్లలో ఉండకండి. ఈ గుడ్డి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి గుడ్డిగానే ఉంటుంది. అంటే ఆలోచన విధానం అనేది స్పీడ్గా ఉండదు. తర్వాత ఈ ఇంట్లో వీళ్ళకు కంటికి సంబంధించినటువంటివి వస్తుంటాయి, కానీ అది రేరు. ఎక్కడో ఇల్లు మరీ ఘోరంగా ఉంటేనో చెప్పలేం తప్ప కంటికి సంబంధించినటువంటి వ్యాధులు అంటే పిల్లలకు కానివ్వండి, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానివ్వండి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని ఇళ్లలో ప్రూవ్ అయ్యాయి. వాళ్ళ జాతక బలం బాగుంటే రాకుండా ఉండొచ్చు, అది సెకండరీ. నా ఆప్షన్ అయితే ఇలాంటి గుడ్డీలు నిర్మించకుండా ఏం చేయాలంటే, ఇప్పుడు చాలామంది కూడా విండో అంటే ఇక్కడ చూడండి, ముఖద్వారం అనేది ఈ విధంగా పెట్టుకుంటే ఇలా జాయింట్ అనేది చేసుకొని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది సెకండ్ ఆప్షన్. యాక్చువల్గా మనకు చెప్పింది ఏంటంటే ఈ విధంగా చెప్పారు. ఈ విధంగా ఒక గృహానికి ముఖద్వారం, అటు ఇటు 2 కిటికీలు, పైన ఒక వెంటిలేటర్. ఇది నెంబర్ 1 టాప్. ఇది ఇలాంటి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు టాప్. అంటే ఈ ముఖద్వారం ఏ విధంగా అయితే ఉందో అలాగే మీ ప్లాన్ ఉండాలి, అలాగే మీరు గృహాన్ని నిర్మించుకోవాలి. అంతే తప్ప డోర్ ఒకటే పెట్టుకుంటే సార్ మాది అయిపోయింది, మాది 100% వాస్తు అంటే కాదు. జాయింట్ కిటికీల కంటే సపరేట్గా ఉన్న కిటికీలు అయితే ఫస్ట్ ప్రయారిటీ. ఇంకా లేదండి మేము పెట్టుకుంటాము అంటే ఇది సెకండ్ ప్రయారిటీ. ఏది ఏమైనా 2 కిటికీలు అనేది రూల్. యాజ్ పర్ వాస్తు ప్రకారంగా ఇలాగే ఏర్పాటు చేసుకోవాలి అనేది రూల్. మీరు ఎన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ కార్నర్లో ఒక 9 ఇంచులో 6 ఇంచులో గ్యాప్ వదిలేసి పూర్తి ఈశాన్యంలో ముఖద్వారం పెడుతుంటారు. అసలు ఈశాన్యంలో ముఖద్వారం పెట్టాలి అని ఏ శాస్త్ర గ్రంథంలో కూడా లేదు. మధ్యలో ఏమొచ్చింది, ఈశాన్యం అంటే దేవుడి స్థానము, తర్వాత ఈశాన్యం అంటే పవిత్రమైనటువంటి స్థానము అని చెప్పి మనోళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ముఖద్వారాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. అరే అది చెప్పింది వేరే కాన్సెప్ట్, అది ముఖద్వారాలకు సంబంధించినటువంటిది కాదు. ముఖద్వారాన్ని ఏ విధంగా పెట్టాలి, ఏ ప్లేస్లో పెట్టాలి, ఎన్ని భాగాలు చేయాలి, ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. నేను ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కూడా పెడతాను, చూడండి. ఎన్ని భాగాలు చేయాలి, ఏ భాగంలో పెట్టాలి, ముఖద్వారాన్ని ఏ భాగంలో పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఇవన్నీ కూడా వీడియోస్ చేశాము, మన ఛానల్లో చూడండి. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కింద కామెంట్ బాక్స్లో ఆ వీడియోస్ పెడతాను, అవి చూడండి, తెలుసుకోండి. శాస్త్రం ఏ విధంగా చెప్పారు, ఈ గుడ్డి ఇల్లు మనం ఎందుకు నిర్మించుకుంటున్నాము,
లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఈ గుడ్డీలు నిర్మించుకొని ఇవన్నీ మనకు అవసరమా? శాస్త్ర ప్రకారంగా ప్లాన్ తీసుకోండి, శాస్త్ర ప్రకారంగా గృహాన్ని నిర్మించండి. అంతే తప్ప కొంచెం నిదానమైనా సరే, కొంచెం లేట్ అయినా సరే మంచి ప్లాన్ని తీసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ప్లాన్ తీసుకొని ఇల్లు కట్టిన తర్వాత జీరో, ఏం చేయలేం. మీరు ఇల్లు కట్టారు అంటే స్టార్ట్ అవ్వాలి. మీ ఎదుగుదల కానివ్వండి, మీ బిజినెస్ కానివ్వండి, కింద నుంచి పై దాకా ఇలా స్టార్ట్ అవ్వాలి తప్ప డౌన్ అనేది కాకూడదు. అసలు ఇల్లు కట్టేటప్పుడే మైనస్లు వస్తున్నాయంటే దాంట్లో ఏదో లోటుపాట్లు ఉన్నాయనే అర్థం. ఇల్లు కట్టేటప్పుడే ఇల్లు వెనక్కి లాగడం అనేది మొదలవుతుంది, ప్లాన్ సరిగ్గా లేకపోతే. ప్లాన్ సరిగ్గా ఉంటే పని అనేది ఫాస్ట్ కాకుండా సరే కానీ ఆగకుండా వెళుతుంది. ఉరికి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెస్ట్ అని చెప్పి మన పెద్దలు చెప్పారు. నేను కూడా అదే సూత్రంపై ఇంటి నిర్మాణాలు ఈ విధంగా ఉండాలి అని చెప్తాను. శాస్త్ర ప్రకారంగా నిర్మించి ఈ గుడ్డి ఇళ్ళ బారి నుంచి బయటపడండి. ఈరోజు చెప్పిన వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.